హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. అయితే నేను ఛానల్కి డిఎస్సి ఛాంపియన్స్ పేరు పెట్టడానికి రీజన్ అయితే ఒకటి ఉందండి. డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు ఛాంపియన్సే కాకపోతే జాబ్ రాని వాళ్ళు కూడా నా దృష్టిలో ఛాంపియన్సే అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయినా జాబ్ సాధిస్తారు, కంపల్సరీ వాళ్ళు కూడా ఛాంపియన్స్ అవుతారు. కాకపోతే వాళ్ళకి జాబ్ వచ్చింది, వీళ్ళకి రాలేదని ఒకటే తప్ప వాళ్ళ జ్ఞానం, తెలివి, నాలెడ్జ్ మొత్తం అన్నిటికీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. మిస్లైన కొంచెం పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు అందరూ అంతవరకు కష్టపడి వెనక్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంతో మొత్తం నాలెడ్జ్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఛాంపియన్స్ అవుతారనే ఉద్దేశంతో డిఎస్సి ఛాంపియన్స్ అయితే నేను నేమ్ పెట్టడం జరిగింది. అయితే ఇంకొకరికి అందరికీ ప్రిపరేషన్ విధానం అయితే మనం క్లాస్ వైజ్గా ప్రిపేర్ కావాలన్నా లేకుంటే సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ కావాలనేది అయితే ఉంటుంది. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ వైజ్గానే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే క్లాస్ వైజ్గా ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్స్త్ క్లాస్ స్టార్ట్ చేసినాం అనుకో, సిక్స్త్ క్లాస్ మొత్తం సబ్జెక్టు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంటే అన్నీ ఒకటేసారి చదివిన వల్ల దాంట్లో మనమైతే మొత్తం ఒక సబ్జెక్టు క్లియర్గా చదివిన సాటిస్ఫాక్షన్ అయితే మనకు రాదు. అందుకని ఒక సబ్జెక్టు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్టుకు వెళ్ళండి. ఎందుకంటే అది ఒక సబ్జెక్టు మనం ఇప్పుడు తెలుగు తీసుకుంటే తెలుగు అంతా కంప్లీట్ అయ్యి మనం నెక్స్ట్ ఇంగ్లీష్కి పోయినప్పుడు మనకి తెలుగు ఓకే, మనకు ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ అయ్యిందనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. అదే నెక్స్ట్ దానికి అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది. మనకు సైకాలజీ బహిర్గత ప్రేరణ అయితే అంతర్గత ప్రేరణ. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిందంటే మన ఆటోమేటిక్గా బూస్టింగ్ వచ్చేస్తుంది. అది నెక్స్ట్ సబ్జెక్ట్కి చదవడానికి మనకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఇది. నేనైతే ఇదే ఫాలో అయితే 100%. ఒక తెలుగు తీసుకుంటే తెలుగు 3rd to 10th వరకు కంప్లీట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే వెళ్తా. అప్పుడు నాకు ఒక సబ్జెక్టు చదివిన అయిపోయింది అని ఒక రిలాక్సేషన్ ఉంటుంది. దాని తర్వాత అలా చదువుకుంటా వెళ్ళిపోతాను అనమాట. నేను మీకు చెప్పే సజెషన్ కూడా అదే. నచ్చితే ఫాలో కావండి, లేకుంటే స్కిప్ చేయండి. నేనైతే ఇదే చెప్పాలనుకున్నా. మనకు అవగాహన వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. 1 by 1 6th చదివిన తర్వాత 7th అంటే మొత్తం లింక్డ్ ఉంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఒక సబ్జెక్ట్ మీద మెయిన్ థింగ్ ఏంది, గ్రిప్ అనేది వస్తుంది. మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అయింది, కంప్లీట్ అయిందని ఉద్దేశం అయితే ఉంటుంది. ఇదే అండి నేను చెప్పేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నచ్చితే. నేను ఇంకొకటి ఏమనుకుంటున్నా, ఇప్పుడు నెక్స్ట్ దసరా లోపు లేకుంటే దసరా తర్వాత అయినా సరే మనం రోజు ఒక 1 hour లైవ్కి వచ్చి ఒక సబ్జెక్ట్కి సంబంధించిన 100 క్వశ్చన్స్ అయితే బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది మనకు టెట్కు యూజ్ అవుతుంది, డిఎస్సికి యూజ్ అవుతుంది అనే పర్పస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నా. మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, దసరా తర్వాత లేకుంటే ముందే ఎప్పుడోసారి అయితే మీకు నేను మెన్షన్ చేస్తా టైం అనేది. రోజు ఒక 6th క్లాస్ సైన్స్ తీసుకుందామంటే part 1 ఒక రోజు ఒక లైవ్ 1 hour తీసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. దానికి సబ్జెక్టు మళ్ళీ చదివితే మనకి ఏమైనా రివిజన్ టైప్లో వెళ్ళిపోవాలి. ఆ విధంగా అయితే మనం ప్రిపేర్ అవుదాం. నేనైతే ఇదే చెప్పాలనుకున్నా. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, డిస్కషన్స్. ఈసారి అయితే జాబ్ మిస్ అవ్వదనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. నాకు ఎంతో తెలుసు మీకు అంతే అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.